స్వయం కృషితో ఎదిగి శిఖరాలు అధిరోహించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో నమోదైంది. ఈ సందర్భంగా దాదాపు 2 దశాబ్దాల క్రితం లెజెండ్ స్టేటస్ పై మోహన్ బాబు చేసిన రాద్ధాంతం వైరల్ అవుతోంది. ఇచ్చిపడేశారుగా మెగాస్టార్ అంటూ మంచుతో ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. నాకు ఆ మధ్య చెప్పారు మిమ్మల్ని సన్మానిస్తున్నామని. నాకు వద్దులేండి ఏమిటండి అన్న. యు ఆర్ నాట్ ఎ లెజెండ్, నిన్ను లెజెండ్ కాదు, నిన్ను ఒక సెలబ్రిటీగా సన్మానం చేయాలనుకుంటున్నావు అన్నారు. నేను సభాముఖంగా అందరినీ అడగదలుచుకున్నది, లెజెండ్ అని ఏమిటి, దానికి ఒక పుస్తకం వేయండి దయచేసి. సినిమా ఇండస్ట్రీలో బ్రతుకున్న వాళ్ళు రాజ్యసభకు మొట్టమొదటిసారి వెళ్లడం లెజెండరీ లిస్ట్ లో లేదా? 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను, అది లెజెండరీ కాదా? 510 చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించాను, అది లెజెండరీ కాదా? ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ నాట్ ఫర్ వన్ బడీ, ఒక్కరిది కాదు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ నాట్ ఒక్కరిది కాదు, అందరిది. మీరందరూ ఆశీర్వదిస్తేనే ఈ పొజిషన్కి వచ్చాం. అది జనవరి 28, 2007 సినీ వజ్రోత్సవాల వేదిక. మెగాస్టార్ చిరంజీవిని వజ్రోత్సవ కమిటీ లెజెండ్ ఆఫ్ తెలుగు సినిమాతో సత్కరించాలి అని పెద్దలు భావించారు. అప్పటికే చిరంజీవి తెలుగు సినిమా లెజెండ్ హోదాను ఎంజాయ్ చేస్తున్నారు. ఆ వేదికపై మాట్లాడిన మంచు మోహన్ బాబు సాధారణంగా తన వైఖరిని చూపించారు. తన ప్రసంగంలో మెగాస్టార్పై విషం చిమ్మారు. తన సీనియారిటీ, విజయాల లిస్టు చెబుతూ తనని ఎందుకు లెజెండ్ ఆఫ్ తెలుగు సినిమా గౌరవంతో సత్కరించలేకపోయారు అని ప్రశ్నించారు. ఆ క్షణం కూడా ఎలాంటి ఆవేశానికి లోను కాలేదు చిరంజీవి. తనకు అందించిన లెజెండ్ అవార్డు జ్ఞాపికను శాలువాలు, టైం క్యాప్సూల్స్ బాక్స్లో వేసి, ఈ అవార్డును 25 ఏళ్ల పాటు ఈ పెట్టెలో ఉంచుతాం, ఆ తర్వాత ఈ అవార్డు అందుకునేందుకు నేను అర్హుడినా కాదా అని ప్రజలు నిర్ణయిస్తారు అని హుందాగా చెప్పారు. ఈ రోజున చిరంజీవికి లెజెండరీలో ఒక సన్మానం అన్నప్పుడు నేను అన్నాను, ఒక రామానాయుడు గారు, రాఘవేంద్రరావు గారు, డివిఎస్ రాజు గారు, విశ్వనాథ్ గారు, బాపు గారు, డాక్టర్ దాసనారాయణరావు గారు, ఇంతమంది పెద్దల్లో నేను చాలా చిన్నవాళ్ళ ఉన్నాను సార్, దయచేసి నాకు ఇలాంటి ఇవ్వద్దు ప్లీజ్, నాకు వద్దు అని అన్నమాట. సత్యం ఇక్కడ వాళ్ళ పెద్దలు తెలుసు. నాకు నేను ఇంకా డిజర్వింగ్ క్యాండిడేట్ ని కాదు అనుకుంటే గనక మనస్ఫూర్తిగా దాన్ని సరెండర్ చేస్తున్నారు. చేస్తూ ఏం చేస్తానో తెలుసా? ఆ అవార్డుని, ఆ శాలువని, ఆ మెమోంటోని ఈ టైం క్యాప్సూల్ లో పెడతాను. ఈవెన్ ఆఫ్టర్ 100 years ఆఫ్ అ ఫిలిం, అంటే 25 years తర్వాత అలాంటి అవార్డు అప్పుడు తీసుకుంటాను. అప్పటిదాకా ఆ అవార్డు సమాధి చేసి పెడుతున్నాను ఈ టైం క్యాప్సూల్లో. ఆ రోజే మెగాస్టార్కి తెలుసు ఎవరు ఏ స్థాయికి చేరుకుంటారు అనేది. తన నటన కష్టమే ఆ దిశగా నడిపిస్తుందని ఆయన విశ్వాసం. టైం అన్నిటికీ సమాధానం చెబుతుంది అనేందుకు నిరసనంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మెగాస్టార్ పేరు నమోదైంది. 2007 వజ్రోత్సవ వేడుకలపై మాత్రమే కాదు, మొదటి నుంచి మోహన్ బాబు మెగాస్టార్పై విషం చిమ్ముతూనే ఉన్నారు. మెగాస్టార్కి పద్మభూషణ్ అవార్డు సన్మాన కార్యక్రమంలోనూ తన బుద్ధి చూపించారు మోహన్ బాబు. అదే వేదికపై మాట్లాడిన స్టార్ హీరో, ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ్ముడు మోహన్ బాబు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయితే వజ్రోత్సవ వేడుకల వేదికపై చిరంజీవి చెప్పినట్లు 25 ఏళ్లు ఆగాల్సిన అవసరం లేకపోయింది. కనీసం 2 దశాబ్దాలు కూడా గడవక ముందే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చేరి స్వీట్ కౌంటర్ ఇచ్చారు చిరంజీవి. 156 సినిమాల్లో 537 పాటల్లో 24,000 స్టెప్పులు వేసినందుకు గాను మెగాస్టార్ గిన్నిస్ బుక్లోకి ఎక్కారు. మోహన్ బాబుతో ఛాలెంజ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గ్యాప్లో లెక్కలేనని విజయాలు నమోదు చేసుకొని టాలీవుడ్లో లెజెండ్స్ ఆఫ్ లెజెండ్స్ అని నిరూపించుకున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. రీఎంట్రీలోనూ బాస్ రేంజ్ తగ్గలేదు అంటూ ఖైదీ నెంబర్ 150తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మరోవైపు సోదరుడు పవన్ కళ్యాణ్ ఇంతింతై వడ్డింతై అన్నట్లుగా ఇండస్ట్రీలో ప్రజాసేవలో దూసుకెళ్లిపోతున్నారు. మెగాస్టార్ నీడన ఎదుగుతున్న మెగా హీరోలంతా స్టార్స్గా మారిపోయారు. ఓవైపు నటన, మరోవైపు స్వచ్ఛంద కార్యక్రమాల్లో సమాజ సేవలో తనకంటూ ప్రత్యేకత ఏర్పాటు చేసుకున్నారు. ఇండస్ట్రీ సమస్యలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి పరిష్కరించారు. ఇండస్ట్రీలో కష్టం అనే మాట వినిపిస్తే చాలు అక్కడ వెంటనే ప్రత్యక్షమవుతున్నారు మెగాస్టార్. అన్నయ్య అంటే నేనున్నాను అంటూ అభయం అందిస్తున్నారు. ఆ మధ్య సీనియర్ జర్నలిస్ట్ సుబ్బారావు చేసిన ఒక్క మెసేజ్కి స్పందించి హాస్పిటల్ బిల్లు కట్టి క్షేమంగా ఇంటికి పంపించారు. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే మెగాస్టార్ ఘనతలెన్నో. మరి తనకెందుకు లెజెండరీ హీరోగా గుర్తించరు అన్న మోహన్ బాబు సంగతి ఏంటి? ఇండస్ట్రీలోకి విలన్గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి హీరోగా ఎదిగారు మోహన్ బాబు. నటన పరంగా వంక పెట్టలేం, కానీ చిరంజీవి స్థాయిలో గుర్తింపు తెచ్చుకోకపోవటానికి కారణం మాత్రం ఆయన మాట తీరే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నది మెగాస్టార్ నైజమైతే
తన తర్వాత ఎవరైనా అనేంత అహంకారం మోహన్ బాబుది. ఇండస్ట్రీకి రెండు కళ్ళల్లో ఒకటిగా చెప్పే నాగేశ్వరరావు లాంటి నటుడి గురించే వేదికపై విషం చిమ్మిన చరిత్ర మోహన్ బాబుది. నాగేశ్వరరావు చిరంజీవి మాత్రమే కాదు, మోహన్ బాబు ఎవరి గురించైనా పాజిటివ్గా మాట్లాడిన సందర్భాలు చాలా చాలా తక్కువ. ముక్కుసూటిగా మాట్లాడుతున్నా అనే బిరుదిచ్చుకొని అందరినీ దూషిస్తూ పోవటంతో ఫాలోయింగ్ సంపాదించుకోవటంలో ఫెయిల్ అయ్యారు. నటన, డ్యాన్స్, మాట తీరు, వ్యక్తిత్వం, సామాజిక సమస్యలపై స్పందించే గుణం, కష్టం వస్తే తానున్నా అనే భరోసా కల్పించడంలో మెగాస్టార్ సక్సెస్ అయ్యారు. ఇప్పటికైనా మోహన్ బాబు ఈ విషయం గుర్తిస్తే మంచిది అంటున్నారు సినీ ప్రియులు. Ladies and gentlemen, it's happening. It's happening. Guinness World Record has been honored to Padma Vibhushan megastar Chiranjeevi Garu for being the most prolific film star in Indian film industry, actor and dancer. Megastar Chiranjeevi Konidela. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.